అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఓకే, ఇది వేదవాక్కు. ఇది గోడ చామంతి అంటారు. గోడ చామంతి అని పిలుస్తారు. పలకాక అంటారు. పలకాక అంటే అర్థం ఏంటంటే మనకు పూర్వం పలకలు ఉండేవి. పలక జిడ్డెక్కిపోయి రాయట్లేదు అనుకోండి, ఈ ఆకు రుద్దెత్తే పలక మళ్ళీ ఫ్రెష్గా రాసేదన్నమాట. మనకు స్కూల్లో బోర్డు కూడా జిడ్డు వచ్చేసింది అనుకోండి, రాయట్లేదు అనుకోండి, ఈ ఆకు తీసుకెళ్ళి అలా రాసిస్తే మళ్ళీ బోర్డు నీట్గా మళ్ళీ రాస్తుంది అనమాట. అందుకే పలకాక అంటారు యాక్చువల్గా. దీన్ని గోడ చామంతి, ఎందుకంటే గోడల మీద ఉంటుంది, చామంతిలా ఉంటుంది, గోడ మీద పాకుద్ది, ఎందుకంటే గోడ చామంతి అంటారు అనమాట. దీన్నే గాయపాకు అంటారు. గాయపాకు అంటే గాయాన్ని మానుపుద్ది అనమాట. దెబ్బ తగిలింది అనుకోండి, టక్మని ఎలా నిలిపేసి రాసేది అనమాట. పెట్టయితే ఆ గాయం మానిపోతుంది, సెప్టిక్ కూడా అవ్వదు. ఇది చాగనార అంటారు. కిత్తనార వేరే ఉన్నాయి. ఇది చాగనార ఎంత ఎత్తుది. ఈ రూట్ దీని వేరు చాలా బలం అన్నమాట. అంటే ఈ దుంపతో మనం స్వీట్ జామ్ చేసుకోవచ్చు. ఈ దుంపను చిన్న చిన్న ముక్కలు కడిగి శుభ్రంగా ముక్కలు కట్ చేసి ఉడకబెట్టి పేస్ట్ చేసేలా. ఆ పేస్ట్ ఒక 1/4 కిలో అనుకోండి, 1/2 కిలో బెల్లం వేసి పాకం పెట్టేస్తే జామ్ అయిపోద్ది. రోజు కానీ జామ్ తింటున్నాం అనుకోండి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. మనకేమైనా లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ హార్ట్కి సంబంధించిన జబ్బులు కానీ ఉన్నాయనుకోండి, తగ్గిపోతాయి అన్నమాట. రాకుండా కూడా ఉంటాయి. మన ఫ్యామిలీలో ఒక హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, మనం తిన్నాం అనుకోండి ఇంకొక రాదు. అలా టీబీ వాళ్ళకి చాలా మంచిది అన్నమాట. టీబీ టెండెన్సీ అంటే దగ్గు, జలుబు, కఫం, ఆయాసం, అస్తమానం ఇన్హేలర్స్, నెబులైజర్స్ కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది జామ్ చేసుకుని కానీ రోజు తింటే ఇక తర్వాత అటు అవసరం ఉండదు అన్నమాట. ఇది రావి చెట్టు మామూలుగా సంతానవనం అని రావి చెట్టు వేప చెట్టు కలిపి వేస్తాం. వేసి పిల్లలు లేకపోతే చుట్టూ తిరగమంటామంట. అంటే రావి చెట్టు గాలి ఆడవాళ్ళ తరకు గర్భాశయ దోషాలు పోగొడతారనమాట. వేప చెట్టు గాలి మగవారి తాలూకు కౌంటు ప్రాబ్లమ్స్ తగ్గిస్తారనమాట, ఇంప్రూవ్ చేస్తుంది. అలా ఏంటంటే చేస్తారు. మామూలుగా ఏంటంటే ఇది బుద్ధికి ప్రత్యేక. ఈ చెట్టు కింద ఉంటే జ్ఞానం పెరుగుతుంది అంటున్నారు, బుద్ధి పెరుగుతుంది. అలా ఏంటంటే రావి చెట్టు బెరడు కషాయం చేసి పుళ్ళు కడిగామనుకోండి తొందరగా మానిపోతాయి. అలాగే రావి చెట్టు కషాయం తాగుతున్నాం అనుకోండి, బ్లీడింగు అంటే మోషన్లో బ్లడ్ పడుతున్న పైల్స్ వల్ల, అయితే లేడీస్కి నెలసల్లో బ్లడ్ అవుతున్నా ఆ చక్కెర రసం తాగితే తగ్గిపోతుంది. ఇది మామూలుగా యాకు ఎక్కబెడితే అక్కడ ఉంటుంది. ఇలా పొడుగ్గా ఉండి పసుపు రంగు పూలు ఉంటాయి. దీన్ని మామూలు మెట్ట తామర పిలుస్తారు. మెట్ట తామర అని పిలుస్తారు. మామూలుగా జనరల్గా మాకేం చెప్తారంటే తామరాకు అంటాం. తామరాకు అంటే తామర పూలు కాదు. దీన్ని తామరాకు ఎందుకంటారంటే ఈ ఆకు రసం రాస్తే తామర తగ్గిపోద్ది అనమాట. ఈ ఆకు రసం వదిలితే తామర తగ్గిపోద్ది. అలా అందుకని తామరాకు అంటారు. ఇది రెడ్ బాల్ నాన్ బాల్ అని ఇది కన్ను ఆకారంలో ఉంటుందన్నమాట. మనకు కంటికి పెట్టుకుంటే కళ్ళు ఎరుపులు, మంటలు, నీరు కారడం ఇలా వేస్తే పాలు వస్తాయి. అది పొలాలకి వెళ్ళి అందరూ పెట్టుకుంటారు. మేము అడిలో ఏదైనా కన్ను సడన్గా ఎరిపెక్కి వాటర్ కారుతాం అనుకోండి, పెడతాం, తగ్గిపోతుంది. అలా పెట్టుకోవచ్చు. రెండు ఏంటంటే కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులు ఈ ఆకులు మెత్తగా నూరి బెల్లం, మిరియాలు, ఆకులు 100 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు మెత్తగా నూరేసి నూనెలో వేసుకొని రోజు వేసుకున్నాం అనుకోండి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అన్నమాట. అలాగే ఈ గన్నేరు, కరవేరం అంటాం. గన్నేరు పచ్చగన్నేరు పాయిజన్. ఎర్రగన్నేరు ఏం చేయదు. పచ్చగన్నేరు కాయలు తిన్నాం పప్పు వెళ్ళిపోతాం, కానీ ఇది ఎర్రగన్నేరు అనమాట. ఎర్రగన్నేరు ఇది కూడా అంతే. ఈ ఆకులు కషాయం తీసుకుంటే రోజు కొంచెం అదే ఎవరికైతే నెలసల్లో బ్లీడింగ్ అవుతుందో వాళ్ళు ఎర్రగన్నేరు ఆకులు 2 ఆకులు 1 కప్పు నీళ్ళు కొంచెం మరగబెట్టి కొంచెం బెల్లం వేసుకొని వడపోసుకొని ఆ రోజు తాగారనుకోండి, ఆ ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోయి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రకృతి మనకు చెప్తూ ఉంటుంది. ఇది రక్తం రంగులో ఉంది కదా అంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది కన్నాకారం ఉంది కదా, కన్నుకు పని నేను చెప్తుంటా, నేను పని చేస్తున్నాను అని మనం దృష్టి పెట్టాం అంతే. పెడితే ప్రకృతి చెప్పేస్తుంది. ఇప్పుడు మనకంటే డాక్టర్లు, హాస్పిటల్ బోర్డులు ఉన్నాయి. మరి పశువులకి ఏమున్నాయి? మనిషి మొట్టమొదట వైద్యం నేర్చుకునేది ఎక్కడ తెలుసా? పశువుల్ని, పక్షులను చూసి నేర్చుకున్నాడు. అవి జబ్బు చేసినప్పుడు ఏం తింటున్నాయి,
ఏం చేస్తున్నాయి అని పసిగట్టి దాని ద్వారా వైద్యం నేర్చుకున్నాడు అనమాట మనిషి. అలా ప్రతి ఆకు ఆ పోలిక దాని రూపం మన పలానా దానికి పనిచేస్తా అని చెప్తుంటుంది అనమాట. మనం ప్రకృతిని అబ్జర్వ్ చేస్తే దాంట్లో మమేకం అయితే మన చుట్టూనే జబ్బులు తగ్గిపోతాయి. ముందు జబ్బులే రావు, తర్వాత జబ్బులు తగ్గిపోతాయి. ఇంకో విషయం తెలుసా, మనకి ఎన్ని మొక్కల గురించి బాగా తెలిస్తే అన్ని జబ్బులు మనకు రావు. ఇది లాజిక్ అనమాట.